నమస్తే! ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ అలాగే చాలామందికి ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే బ్రేకప్. అంటే ప్రేమ విఫలమైనప్పుడు ఆ తీవ్రమైన బాధ నుంచి ఎలా బయటపడాలి అనేది. దీనికోసం కెల్సే దర్రా రాసిన డోంట్ డూ వాట్ ఐ డిడ్ బ్రేకప్ అండ్ బౌన్స్ బ్యాక్ అనే అద్భుతమైన పుస్తకం అలాగే మన లోకల్ సైకాలజిస్ట్లో చెప్తున్న కొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు విశ్లేషిద్దాం. మరి ఈ ఎమోషనల్ జర్నీని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మనం ఫాలో అవ్వబోయే రోడ్ మ్యాప్ ఏంటో చూద్దాం. ముందుగా ప్రేమ విఫలమైనప్పుడు ఏం జరుగుతుంది, ఆ తర్వాత మొదటి దశ అయిన గందరగోళం, విడ్రాయల్ మరియు సైకాలజీ, రెండవ దశ అయిన మార్పు మరియు చివరిగా మూడవ దశ అయిన స్వస్థత. ముందుగా బ్రేకప్ జరిగినప్పుడు ఆ షాక్, ఆ బాధ ఎలా ఉంటాయో అర్థం చేసుకుందాం. బ్రేకప్ అనేది మాటల్లో చెప్పలేనంత బాధాకరమైన విషయం, అవునా? ఆ సమయంలో ఎవరికైనా సరే తమ ప్రపంచమే ఆగిపోయినట్లు, ఇక ముందు జీవితమే శూన్యమన్నంత భయంకరంగా అనిపిస్తుంది. ముందుగా ఈ బాధను మనం గుర్తించి తీరాలి. ఇక్కడ ప్రముఖ నిపుణురాలు డాక్టర్ హెలెన్ ఫిషర్ చెప్పిన ఒక మాట ఖచ్చితంగా చెప్పుకోవాలి. ప్రేమ అనేది ఒక వ్యసనం లాంటిదట, మరి బ్రేకప్ అనేది డ్రగ్స్ మానేసినప్పుడు కలిగే విపరీతమైన విత్డ్రాయల్ లాంటిది అని ఆవిడంటారు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా నిజం. మన మెదడు ఈ బ్రేకప్ను అచ్చం ఒక ఆత్మీయులు చనిపోయినప్పటి శోకంలాగానే రిజిస్టర్ చేస్తుందట. కాబట్టి ఆ సమయంలో కలిగే ఆ భయంకరమైన నొప్పి శాస్త్రీయంగా 100% నిజమైనదే. మరి ఇంత విపరీతమైన నొప్పి నుంచి బయటపడే దారేంటి? దీనికోసమే కెల్సీ దర్రా తన పుస్తకంలో ఒక అద్భుతమైన 3 దశల ఫ్రేమ్వర్క్ను మనకు పరిచయం చేశారు. అవేంటంటే గందరగోళం, మార్పు మరియు స్వస్థత. సరే, ఇందులో మొదటి దశ అయిన ద మెస్ లేదా గందరగోళం గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా ప్రమాదకరమైన సమయం. ఈ ఫేజ్లో వ్యక్తులు తమ సహజ స్వభావానికి పూర్తిగా విరుద్ధంగా పానిక్ అయి ఏవేవో అనాలోచిత పనులు చేస్తుంటారు. ఇక్కడే మన సైకాలజీ నిపుణులు కొన్ని ముఖ్యమైన సూచనలు ఇస్తున్నారు. ఈ గందరగోళంలో ఉన్నప్పుడు మనం చేయాల్సిన మొదటి పని ఆ బాధను పూర్తిగా అంగీకరించడం. లోపల దాచుకోకుండా నమ్మకమైన స్నేహితులతోనో కుటుంబ సభ్యులతోనో మనసు విప్పి మాట్లాడాలి. అంతేగాని ఒక చీకటి గదిలో తలుపు వేసుకుని ఒంటరిగా అస్సలు ఏడవకూడదు. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ బాధను మర్చిపోవడానికి ఆల్కహాల్ లేదా ఇతర వ్యసనాల వైపు పొరపాటున కూడా వెళ్లకూడదు. అసలు ఈ ఫేజ్లో ఎందుకు అంతలా కుంగిపోతారు? దానికొక ముఖ్యమైన కారణముందండి. దాన్ని ఫ్యూచర్ ట్రిప్పింగ్ అంటారు. అంటే ఏంటంటే ఆ వ్యక్తితో పెళ్లి, పిల్లలు అంటూ ఒక అద్భుతమైన భవిష్యత్తును ముందుగానే ఊహించేసుకోవడం. ఆ రిలేషన్షిప్లో ఉన్న వాస్తవమైన లోపాలను పూర్తిగా పక్కన పెట్టేసి కేవలం ఊహించుకున్న ఆ అందమైన భవిష్యత్తును కోల్పోయామే అని ఇక్కడ ఎక్కువగా బాధపడుతుంటారు. ఇప్పుడు ఇంకో ఆసక్తికరమైన విషయం చూద్దాం: విత్డ్రాయల్ మరియు సైకాలజీ. బ్రేకప్ తర్వాత మన మెదడు మనల్ని ఎలా మోసం చేస్తుందో తెలుసా? పోగొట్టుకున్న ఆ ప్రేమ అనే డ్రగ్ కోసం మన మెదడు అచ్చం ఒక వ్యసనపరుడులా తహతహలాడుతూ ఉంటుందట. అందుకే ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత కీలకమైన రూల్ ఒకటుంది. అదే నో కాంటాక్ట్ రూల్. బ్రేకప్ తర్వాత కోలుకోవడానికి ఇది ప్రాణవాయువు లాంటిది. పాత భాగస్వామికి మెసేజ్ చేయాలన్నా, వాళ్ళ సోషల్ మీడియా ప్రొఫైల్స్ దొంగతనంగా చూడాలన్నా అది అచ్చం ఆ వ్యసనానికి ఆహారం వేయడం లాంటిదే. గుర్తుపెట్టుకోండి, ప్రతిసారి వాళ్ల ప్రొఫైల్ చూసినప్పుడు మన హీలింగ్ ప్రాసెస్ మళ్లీ సున్నాకి పడిపోతుంది. బ్రేకప్ తర్వాత ఈ బాధను తట్టుకోవడానికి 2 దారులుంటాయి. ఒకటి డిస్ట్రక్టివ్, అంటే వినాశకరం. ఆల్కహాల్ తాగడం, సోషల్ మీడియాలో వాళ్ళని స్టాక్ చేయడం, లేదా వెంటనే వేరే రిలేషన్షిప్లోకి దూకడం లాంటివి చేస్తారు. ఇది చాలా తప్పు అని నిపుణులు వివరిస్తున్నారు. దానికి బదులుగా కన్స్ట్రక్టివ్గా ఆలోచించాలి. ఫోన్ గ్యాలరీలో ఉన్న పాత ఫోటోలను పూర్తిగా డిలీట్ చేసేయాలి. ఇది కష్టమే అయినా చాలా అవసరం. కొత్త హాబీలు నేర్చుకోవడం, ఫ్యామిలీతో సమయం గడపడం లాంటివి చేస్తే మైండ్ చాలా త్వరగా డైవర్ట్ అవుతుంది. ఇక ఆ మొదటి దశలో ఉండే విపరీతమైన పానిక్ కాస్త తగ్గాక రెండవ దశలోకి అడుగుపెడతాం. అదే మార్పు. ఇక్కడ ఫోకస్ గత రిలేషన్షిప్ మీద నుంచి కాస్త పక్కకు జరిగి సొంత ప్రవర్తన మీద, సెల్ఫ్ రిఫ్లెక్షన్ మీదకి మళ్ళుతుంది. ఇక్కడ మనం నేర్చుకోవలసిన ఒక అద్భుతమైన టెక్నిక్ ఉంది. అదే ద పాజ్, అంటే కాసేపు ఆగి ఆలోచించటం. సడన్గా ఏదైనా బాధ కలిగించే విషయం జరిగినప్పుడు, లేదా గతం గుర్తొచ్చి ఏడుపొస్తున్నప్పుడు వెంటనే ఎమోషనల్ అయిపోకుండా కావాలని తీసుకునే ఒక చిన్న గ్యాప్ ఇది. మన నర్వస్ సిస్టమ్ వెంటనే కంట్రోల్ తీసుకోకుండా ఆపడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
ఆ బాధకు గుడ్డిగా రియాక్ట్ అవ్వడానికి, కాస్త పాజ్ తీసుకుని ఆలోచించి రెస్పాండ్ అవ్వడానికి మధ్య చాలా పెద్ద తేడా ఉందండి. రియాక్ట్ అవ్వడమంటే వెంటనే ఏడ్చేయడం, లేదా అరుస్తూ గొడవపడటం. అదే రెస్పాండ్ అవ్వడమంటే ఏంటంటే, ఒక పెద్ద శ్వాస తీసుకుని, అక్కడ్నుంచి పక్కకు వెళ్ళి, ముందు మన శరీరాన్ని, మనసును శాంతపరుచుకోవడం. మరి ఈ మార్పును మరింత సులభం చేయడానికి మన ఆరోగ్య నిపుణులు కొన్ని అద్భుతమైన సూచనలిస్తున్నారు. బ్రేకప్ వల్ల మిగిలున్న ఆ కోపాన్ని, ఆ ఎనర్జీని మన కెరియర్ గోల్ సాధించడానికి వాడాలి. ఒక కొత్త మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవచ్చు. మంచి పౌష్టిక ఆహారం తీసుకుంటూ ప్రతిరోజూ వ్యాయామం చెయ్యాలి. ఎందుకో తెలుసా? వ్యాయామం చేసినప్పుడు మన మెదడులో ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇవి మనల్ని నిజంగానే సంతోషంగా ఉంచుతాయి. ఫైనల్గా ఈ బ్రేకప్ ఫ్రేమ్వర్క్లో మనం చివరి దశకు చేరుకున్నాం. అదే స్వస్థత లేదా హీలింగ్. ఇక్కడ మనిషి తిరిగి బలంగా కోలుకోవడం ప్రారంభిస్తాడు. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ హీలింగ్ ప్రాసెస్ అనేది ఎప్పుడూ ఒక స్ట్రెయిట్ లైన్ లాగా సాఫీగా ఉండదు. మధ్య మధ్యలో అప్పుడప్పుడు మళ్లీ పాత బాధలు కలగొచ్చు. కానీ ఈ ప్రయాణంలో అది చాలా సహజం. ఇక్కడ ఈ 0 దేని సూచిస్తుందో తెలుసా? ప్రపంచంలో ఎలాంటి తప్పులు జరగని పర్ఫెక్ట్ రిలేషన్షిప్స్ సంఖ్య అది. అంటే తప్పులు అందరూ చేస్తారు, మనమూ చేసి ఉండొచ్చు. గతాన్ని తలుచుకుని అనవసరమైన అపరాధ భావంతో కుంగిపోకుండా ఆ తప్పుల నుండి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగడమే నిజమైన హీలింగ్. అసలీ మాట ఎంత పవర్ఫుల్గా ఉందో చూడండి. రెడీ అనేది ఒక ఫీలింగ్ కాదు, అదొక నిర్ణయం. చాలామంది మళ్ళీ కొత్త జీవితం మొదలుపెట్టడానికి ఏదో ఒక మ్యాజికల్ మూమెంట్ వస్తుందని, లోపల ఆ రెడీ ఫీలింగ్ కలగాలని అనంతంగా వెయిట్ చేస్తుంటారు. కాని నిజానికి ఇక ముందుకు సాగాలి అని మనం తీసుకునే స్పృహతో కూడిన ఖచ్చితమైన నిర్ణయమే ఈ హీలింగ్కు అసలైన పునాది. ఎప్పుడూ ఒక పెద్ద చిత్రాన్ని గుర్తుంచుకోవాలండి. బ్రేకప్ అనేది జీవితంలో కేవలం ఒక చిన్న భాగం మాత్రమే. అదే మొత్తం జీవితం కాదు కదా. మనల్ని ప్రాణంగా ప్రేమించే తల్లిదండ్రులు, తోబుట్టువులు, ఎంతో సపోర్టిచ్చే స్నేహితులు మన చుట్టూ ఉన్నారని, వారు మనమీద ఆధారపడి ఉన్నారని ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు మనమొక ముఖ్యమైన ప్రశ్న వేసుకోవాలి. ఈ గందరగోళం నుంచి పూర్తిగా బయటపడి మన సంతోషాన్ని తిరిగి పొందే ఆ అద్భుతమైన హీలింగ్ ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఈరోజు మనం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? మనం తీసుకోబోయే ఒక్క ధైర్యమైన నిర్ణయమే రేపటి ప్రశాంతతకు దారితీస్తుంది. మరి ఈ సమాచారం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తూ ముగిద్దాం.